హాయ్ ఫ్రెండ్స్! ఇంట్లో ఈవినింగ్ టైమ్‌లో పిల్లలకి, అలాగే పెద్దలకి మంచి హెల్తీ ప్రోటీన్ స్నాక్స్ పెట్టాలంటే మాత్రం ఇలాగ మిల్ మేకర్‌తో ఒకసారి కబాబ్ ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. బయట క్రంచీగా, లోపల సాఫ్ట్‌గా మంచి టేస్ట్ ఉంటుంది. ఇంట్లో అందరూ కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. ఆలస్యం చేయకుండా వీటి ప్రాసెస్‌లోకైతే వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి. దానిలో కొద్దిగా వాటర్ వేసుకొని, వాటర్ మరుగుతున్న టైంలో నేనైతే ఒక కప్పు మిల్ మేకర్ తీసుకొని వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తరువాత గరిటెతో ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి. మిల్ మేకర్ చల్లారేలోపు ఉల్లిపాయ ముక్కలైతే రెడీ చేసి పెట్టుకున్నా. అలాగే ఒక మిక్సీ జార్ తీసుకొని కొద్దిగంత అల్లం, 2 పచ్చిమిర్చి, కొద్దిగంత కొత్తిమీర, అలాగే 2 రెమ్మలు కరివేపాకు, హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టయితే బరకగా ఆడుకున్నాను. నెక్స్ట్ వచ్చి మిల్ మేకర్ చల్లారిపోయిన తర్వాత మిల్ మేకర్‌లోంచి వాటర్ కంటెంట్ మొత్తం కూడా తీసేసే విధంగా బాగా నొక్కేసుకొని మిల్ మేకర్‌నయితే మిక్సీలో అయితే వేసుకోవాలి. అస్సలు వాటర్ లేకుండా మిక్సీ అయితే పట్టుకోవాలి. అలా అయితేనే మనకి కబాబులు స్ట్రాంగ్‌గా వస్తాయి విరిగిపోకుండా. చూసారు కదా! వీడియోలో చూపిస్తున్నట్టయితే ఇలా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్నయితే నేను ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు దీనిలో చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నా. అలాగే నెక్స్ట్ వచ్చి మనం బరకగా మిక్సీ పట్టుకున్న పేస్ట్‌ని వేసుకుంటున్నాను. అలాగే టేస్ట్‌కి సరిపడగా సాల్టు, 2, 3 స్పూన్ల వరకు శనగపిండి వేసుకొని బాగా వీడియోలో చూపిస్తున్నట్టయితే కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిని పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఒక పాన్ పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ అయితే అసలు ఏమాత్రం కూడా ఎక్కువ పట్టదు. మనం స్టార్టింగ్‌లో ఎంతేసుకున్నామో అదే చివరి వరకు సరిపోతుంది. ఇప్పుడు కలుపుకున్న మిశ్రమంలో నుంచి ఒక ముద్దను తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా కబాబ్ స్టిక్‌కైతే స్టిక్ చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న స్టిక్‌ని ఆ ఆయిల్‌లోకి మెల్లగా వీడియోలో చూపిస్తున్నట్టయితే ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. ఇదే ప్రాసెస్‌తో మిగిలిన వాటిని కూడా ఆయిల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకోవాలి. వేసిన వెంటనే కదపకుండా కొద్దిగా వేగిన తర్వాత టర్న్ చేసుకుంటూ ఉండాలి. మొత్తం అన్నిటిని కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవి బాగా ఫ్రై అయిపోయినాయి కాబట్టి వీటిని వేరొక ప్లేట్‌లోకైతే తీసేసుకుంటున్నాను. ఇప్పుడు నెక్స్ట్ బ్యాచ్ కూడా అలాగే ప్రిపేర్ చేసుకుంటున్నా. కానీ కబాబ్ స్టిక్ లేని వాళ్ళు ఇలాంటి స్టిక్ ఏదన్నా తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టయితే స్టిక్ చేసుకోండి. ఇప్పుడు వీటిని కూడా విరగకుండా నెమ్మదిగా ఆయిల్‌లోకైతే ట్రాన్స్‌ఫర్ చేసేసుకోవాలి. అంతేనండి. ఎంతో టేస్టీ అండ్ హెల్తీ రిచ్ ప్రోటీన్‌తో కూడిన మిల్ మేకర్ కబాబ్ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మరిన్ని హెల్తీ రెసిపీల కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి.